బగ్గుమన్న యాదవ్ సామాజిక వర్గం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారిపై కాంగ్రెస్ యువ నాయకులు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మా యాదవ్ జాతి ఆడబిడ్డపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేసిన జక్కిడి శివచరణ్ రెడ్డిని వెంటనే యావత్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మేకా లలిత యాదవ్, ఉద్యమ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎక్స్ కార్పొరేటర్ సమతా యాదవ్, నీరజ గౌడ్, స్వప్న దేవి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. నీ అమ్మ నిన్ను ఎట్లా కన్నదిరా? ఉండా కొడక, వేసిండా కొడక, ఒక నీ అమ్మమ్మ వయసు ఉంటుందిరా. అలాంటి ఆమెను పట్టుకొని ఈ రోజు బోసిండా ముండా అని మాట్లాడతావా? అరే దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నీ మొగోడు అయితే మాది ఉండదా నీది ఉండదు అంటున్నావు. నీ 6% ఉంటుందా మేముంటామా? బరిలోకి దిగితే కదా తెలిసేది. ఇప్పటి వరకు మాకు చూడలేరు. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో మా యాదవ బిడ్డల మీద గాని అన్ని బీసీ బిడ్డల మీద దాడులు జరుగుతూ ఊకున్నాం. మా నల్లగొండ జిల్లాలోనే 7 మంది యాదవులను బలి తీసుకున్న చరిత్రమా ఈయన కొడుకులది. అయినా సరే అని ఓపిక పట్టినాం. ఓపిక ఒక పెద్ద మనిషారా, ఒక పెద్ద మనిషి మీద మీ ప్రతాపమా? ఇప్పుడు బిడ్డ నువ్వు దమ్ముంటే ఎల్బీ నగర్ చివరస్తకు వచ్చి నీ పత్రానికి నువ్వు అన్నవారు మీరు తలుచుకుంటే మేము ఉండమని. సరే మళ్ళీ మీరు తలుచుకుందామా మేము తలుచుకుందామా? రావాలి శివచరణ్ రెడ్డి గారు రావాలి. టిపిసిసి మహేష్ కుమార్ గారు వాడిని సస్పెండ్ చేయాలి. ప్లస్ మా ఈశ్వరమ్మ యాదవ్ పాదాలు పాలతో కడిగి వాడు క్షమాపణ చెప్తే గానీ క్రమశిక్షణ లేని క్రమశిక్షణ ఎక్కడుందని? క్రమశిక్షణ ఉంటే ఇప్పటి వరకు 3 రోజులైంది. ఈ రోజుకి మేము నిన్న లేకుండా నిన్న సాయంత్రం నుంచి డెడ్ లైన్ పెట్టి రాత్రి గ్రూప్ చేసిన ఎవరికి ఫోన్లు కాదు, ఇప్పటి వరకు మెసేజ్ లేదు. 2 రాష్ట్రాల నుంచి బగ్గుమంటారు బీసీ సోదరులు గాని యాదవ బిడ్డలు గాని ప్రతి ఒక్కడు. క్రమశిక్షణ ఉంటే వాడిని ఇప్పటి వరకు ఎప్పుడో సస్పెండ్ చేసేది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, నీ భిక్ష కోసం నీ ఎంపీ అప్పుడే వచ్చి ఇక్కడికి వచ్చి ఈశ్వరమ్మని అడిగినావు. అక్క పెద్దక్క రాని నువ్వు అక్క అని పిలిస్తే నీ పార్టీలో నా బోసిడి నా కొడుకు బోసిడి ఉన్నట్రా చెప్పులు కాదురా లంచా కొడుక. నువ్వు ఇక్కడికి వస్తే అప్పుడు చూపిస్తాం. ఈ చెప్పు దెబ్బలు కాదు, నీకు బట్టలు ఇప్పి భారీ బాతలు బండ పెట్టకపోతే తూ నా బిడ్డ అన్నరా లంచా కొడుక. ఏమనుకుంటున్నారా బోసిడి నా కొడుక? ఇదేనారా నువ్వు ఇచ్చేది? ఇదేనారా నీ సంస్కారం నేర్పింది నీ అమ్మ? ఎప్పటి వరకు వాడు బహిరంగ క్షమాపణ చెప్పాలి, వాడి పదవి పోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి, వాడి పదవి పోవాలి.